అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి మే 26 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభఫలితాలు కలబోతుందో ఖచ్చితంగా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుకుంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం బన్ను మన గురుపై వచ్చి పండితరాజు గారు అండి. మీరు సమస్యల ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేతులు చాలా ప్రత్యేకత కలవారు. దూర ప్రాంతం వారికి ఫోన్ కలదా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. సమస్య మీది పరిష్కారం మాత్రం 100% మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఈ సింహరాశి వారికి రేపటి దిన ఫలితాల ప్రకారము రేపటి ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అనుకూలమైనదని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి సూర్యగ్రహ ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు బయటపడతాయి, కానీ అహంకారం పెరగకుండా జాగ్రత్త భరించండి. ఇక గ్రహ బలాల ప్రకారము సూర్యుడు గౌరవం, ధైర్యం, నాయకత్వం ఇస్తాడు. కుజుడు పనుల్లో వేగం పెంచుతాడు, కానీ కోపం కూడా పెంచవచ్చు. బుధుడు ఆర్థిక నిర్ణయాలు సహాయం చేస్తాడు. శని ప్రభావం వల్ల కొన్ని పనులు ఆలస్యం కలగవచ్చు. ఇక ఈ సింహరాశి వారికి రేపటి అన్ని రకాలు కూడా జాగ్రత్తలు పాటించాల్సింది. కోపంతో మాట్లాడితే అపార్థాలు వస్తాయండి. స్నేహితులతో డబ్బు లావాదేవీలు జాగ్రత్తగా చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. ఆరోగ్య నిర్లక్ష్యం మాత్రం చేయకండి. రేపటిలోని సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు బంగారు రంగు. శుభ సమయం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. తూర్పు దిక్కు ప్రయాణము ప్రయోజనకరం చేకూరుస్తుంది. రేపటిలోని సింహరాశి వారు ఆయత హృదయం పారాయణ చేయండి. సూర్యనారాయణకి ఆర్ఘ్యం సమర్పించండి. గోధుమలు లేదా ఎర్రని పండ్లు దానం చేయడం శుభప్రదము. ఓం సూర్యదేవాయ నమః మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు జపించడం ద్వారా మీకు సూర్యదేవునికి అనుగ్రహం ఖచ్చితంగా అవుతుందండి. రేపటిలోని సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం, గౌరవం పెరిగే రోజు. మాటల్లో వినయం పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. పనుల్లో ఆలస్యం వచ్చినా చివరికి ఖచ్చితంగా విజయం లభిస్తుందండి. ఇక ఈ రాశి వారికి రేపటిన మీ కృషికి, పరిస్థితులకి మీకు అనుకూలంగా గణనీయంగా అయితే మార్పు వస్తుందండి. రేపటిన మీరు మీ కష్టానికి ప్రతిఫలాన్ని కూడా పొందుతారు. ప్రత్యర్థులు ఓడిపోతారు. యువత తమ ప్రణాళికలు అమలు చేయడంలో వారి పెద్దల నుండి పూర్తి మద్దతు పొందుతారు. మీరు ఉత్సాహంగా ఉంటారు. పెద్దల పట్ల, సీనియర్ సభ్యుల పట్ల గౌరవం తగ్గనివ్వకండి. కొన్ని సన్నిహిత సంబంధాలు చెడిపోకుండా నివారించడానికి మీరు రాజీ పడాల్సిన వస్తాయండి. సిగ్గుపడకుండా విద్యార్థులు తమ లక్ష్యం సాధించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఓపికగా ఉండండి. వ్యాపార కార్యకలాపాల్లో కొంత మందగమనం ఉంటుంది. విధిని నిందించకుండా మీ యొక్క విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి. భాగస్వామ్యానికి సంబంధించిన ప్రణాళికలు జరగవచ్చు. లక్ష్యాలను చేరుకోనందున ఉద్యోగులపై అధికారుల నుండి ఒత్తిడి ఎదుర్కోవచ్చు. వైవాహిక సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. రేపటి రోజున ఈ రాశి వాళ్ళు ఎక్కువ మందికి కడుపు సమస్యలు కొనసాగుతాయండి. అంటే గ్యాస్ లేదా కడుపులో గ్యాస్ కలిగించే ఆహారాలకి దూరంగా ఉండండి. రేపటి రోజున పనికి సంబంధించిన ఒక పెద్ద అవకాశం లభిస్తుంది, మరియు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు ఆర్థిక లాభం కోసం ఊహించిన అవకాశాలు లభిస్తాయి. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది, మరియు ఇతరులు మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. మీ పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబంలో మాధుర్యంతో పాటు నమ్మకం కూడా పెరుగుతుంది. మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకుంటారు. కొంతమంది విదేశీ ద్రవ్యాన్ని విశేషంగా ఆర్జించే లక్ష్యాలు, అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు సంబంధించిన ఉద్యోగాలు, వ్యాపారాలు లేదా ఆన్లైన్ వ్యవహారాల ద్వారా ఆర్థిక లాభాలు పొందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో చేసిన కృషికి ఎప్పుడు ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతాయి. ఆర్థిక స్థిరత్వం పెరగడంతో భవిష్యత్తుపై నమ్మకం మరింత బలపడుతుంది. పేరు ప్రఖ్యాతులు పెరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు లేదా ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకోవచ్చు. మీరు తీసుకున్న నిర్ణయాలు మిత్రులకి ఆదర్శంగా నిలిచే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు మీ విజయంతో ఆనందంగా ఉంటారు. శుభవార్తలు వినే అవకాశంతో రేపటి ఉత్సాహంగా సాగుతుంది. కొత్త అవకాశాలు లేదా ప్రయోజనకరమైన సమాచారం మీ ముందుకు వస్తుంది. స్నేహితులు, బంధువులతో సంబంధాలు మరింత బలపడే సూచనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉన్న విశ్రాంతికి కొంత సమయం కేటాయించడం మంచిది. సాయంత్రం సమయానికి మానసిక ప్రశాంతనిచ్చే ఒక ముఖ్యమైన సంఘటన చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ రాశి వారికి రేపటి చాలా ఆహ్లాదకరంగా, ఉత్తేజకరంగా ఉంటుందండి. మీ సామాజిక సంబంధాలు విస్తరించుకోవడానికి, కొత్త స్నేహితులు చేసుకోవడానికి మీకు స్ఫూర్తి కలుగుతుంది. రేపటి మీకు ఆత్మవిశ్వాసానికి కొదవ ఉండదు. దానివల్ల మీరు మీ ఆలోచనలు, భావాలను ఇతరులతో స్వేచ్ఛగా వ్యక్తపరచగలుగుతారు.
మీ చుట్టూ ఉన్నవారు మీ సానుకూల దృక్పథాన్ని నూతనత్వాన్ని అభినందిస్తారు. ఇది జీవితంలో మీరు కొత్త శిఖరాలను చేరుకోవడానికి సహాయపడుతుందండి. మీ ఆలోచనలు మౌలికంగా స్వతంత్రంగా ఉంటాయి. దీనివల్ల మీరు వివిధ విషయాల గురించి కొత్త కోణాలు ఆలోచించగలుగుతారు. మీ సామాజిక పరిధిని విస్తరించడానికి, ఆలోచనలు పంచుకోవడానికి ఇది సరైన సమయం. జీవితంలో సమతుల్యతను సామరస్యం సాధించడానికే మీరు కృషి చేస్తారు. ఇది సంబంధాలను బలపరుస్తుంది. ఆత్మస్వీకరణ, ప్రేమతో నిండిన రేపటిలో ఇతరులతో మీ సంబంధాలను మరింత బలపరచుకోవడానికి కృషి చేయండి. రేపటిలో మీకు కొత్త శక్తిని, సానుకూలతను అందిస్తుంది. ఈ రాశి వారికి చాలా సానుకూలమైన సమయం అండి, మరియు సంతృప్తికరమైన రోజుగా ఉంటుంది. మీరు ప్రణాళిక వేసుకున్న ప్రాజెక్టులు రేపటిలో బలవంతమవుతాయి. వ్యాపారపరంగా రేపటిలో గొప్ప విజయాన్ని అందించే రోజు. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు రేపటిలో తిరిగి ప్రారంభమై మీకు లాభాలను తెచ్చిపెడతాయి. పనిలో మీ సామరస్యం ప్రదర్శించబడుతుంది. గ్రహాల అమెరికా మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీకు ఆ మానసికంగా ప్రశాంతంగా మరియు ఉత్సాహంగా ఉంటారు. వృత్తిపరంగా రేపటిలో చాలా కీలకమైంది. మీరు కొంతకాలంగా ఉద్యోగం చేస్తున్నట్లయితే కనుక మీ కష్టం రేపటిలో ప్రతిఫలం లభించి విజయం మిమ్మల్ని వెంబడిస్తుంది. పనిచేసే చోట మీ వైపుణ్యాలను గుర్తింపు వస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన వ్యాపార ప్రాజెక్టులు రేపటిలో ఊపందుకొని విజయవంతంగా పూర్తవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉండి భవిష్యత్తు ప్రాజెక్టులతో పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. కుటుంబంలోకి ఒక కొత్త చిన్న అతిథి కూడా రావచ్చు. ఇది ఇంటికి పండుగ వాతావరణాన్ని కూడా తీసుకొస్తుందండి. మీరు ఒక మతపరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఇది మీకు శక్తిని ఇస్తుంది. అనవసరమైన వాదనలకి దూరంగా ఉండండి. రేపటి మీరు ఆనందం మరియు ఉత్సాహంతో నిండి ఉంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీరు పనిలో విజయం సాధించగలుగుతారు. మీ ఉత్సాహం మరియు ఉత్తేజం మిమ్మల్ని చాలా శక్తివంతంగా ఉండేలా చేస్తుంది. మీరు వ్యతిరేక లింగానికి చెందిన వారు కలుసుకొని ఆనందంగా సమయం గడుపుతారు. ఒక చిన్న ప్రయాణం లేదా పర్యటన ప్రణాళిక చేయబడుతుంది. మీరు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. మీరు రుచికరమైన ఆహారము, అందమైన దుస్తువులు మరియు ఒక వాహనాన్ని ఆస్వాదిస్తారు. మీరు భాగస్వామి నుండి ప్రయోజనం పొందుతారు. రేపటి రోజున సరదా ఆనందంతో నిండి ఉంటుంది. మీ చిన్నపిల్లలతో సమయం గడపడం వల్ల మీ ఒత్తిడి అంతా తొలగిపోతుంది. మీ నాన్నగారి నుండి మీకు ఒక ఆశ్చర్యకరమైన బహుమతి అందవచ్చు. ప్రయాణించేటప్పుడు మీ విలువైన వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. సంపద, సౌకర్యాలు పెరుగుతాయి. దీర్ఘకాలంగా ఉన్న ఆరోగ్య సమస్య నుండి ఉపశమనం కలగడం తేలికైన భావన కలిగిస్తుంది. మీ ప్రత్యేక కోరిక కూడా నెరవేరవచ్చు. రేపటి రోజున ప్రేమ సంబంధాల స్పష్టత, అవగాహన అవసరము. మీ భాగస్వామి భావాలను పట్టించుకోవడము బంధువుల దూరం సృష్టించగలదు. వివాహిత స్త్రీలు తమ భర్తతో సమన్వయం పాటించవలసి ఉంటుంది. చిన్న చిన్న అపార్థాలు సకాలంలో పరిష్కరించుకోవడం ముఖ్యం. ఒంటరి మహిళలు ప్రభావవంతమైన వ్యక్తిత్వం ఉన్నవారిని కలుసుకోవచ్చు. కేవలం ఆకర్షణ ఆధారంగా ఒక సంబంధంలో ముందుకు సాగవద్దు. సమిష్టి కృషి మరియు సహకారం కార్యాలయంలో విజయాన్ని అందిస్తుంది. ఒక ప్రాజెక్టులు ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం సంఘర్షణకు దారితీస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న మహిళలు క్లయింట్లు జరిపే సంభాషణలో స్పష్టతను పాటించవలసి ఉంటుంది. చట్టపరమైన విషయాలను మరియు ఒప్పందాలను జాగ్రత్తగా చూడటం ముఖ్యం. మీ వృత్తిపరమైన ప్రతిష్టను చేసుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం లభిస్తుంది. వివేకంతో సమతుల్యంగా తీసుకునే నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగానే ఉంటుంది, కానీ ఖర్చులు నియంత్రణ చాలా అవసరమండి. భాగస్వామి లేదా ఉమ్మడి పనికి సంబంధించిన ఖర్చులు పెరగవచ్చు. ఏదైనా ఆర్థిక ఒప్పందాన్ని ప్రాతపూర్వకంగా పెట్టుకోవడం అయితే ప్రయోజనకరం. ప్రమాదకరమైన పెట్టుబడులు దూరంగా ఉండండి. బడ్జెట్ రూపొందించిన చాలా ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవచ్చు. ఆలోచనాత్మక పెట్టుబడి భవిష్యత్తులో ప్రయోజనాలు అందిస్తుంది. మానసిక ఒత్తిడి ప్రభావం నేడు ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తుంది. రేపటి రోజున అంటే కడుపుకు సంబంధించిన కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. తగిన విశ్రాంతి తీసుకోవడము, వాటర్ ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యాన్ని ఎదగడం మంచిది. మితిమీరిన వాదనలకు దూరంగా ఉండండి. తేలికపాటి నడక మరియు లోతైన శ్వాస వ్యాయామాలు మానసిక ప్రశాంతనిస్తాయి. ఇక ఈ రాశి వారు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా రేపటి ఆలోచించి మాట్లాడడము చెప్పదైన సూచన. అదేవిధంగా డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి మరమ్మతు ఖర్చుల త్వరలో రావచ్చు, కాబట్టి ఆచరణాత్మక బడ్జెట్ను రూపొందించుకోండి. ఖచ్చితంగా రేపటి ఈ రాశి వారు కూడా ఎవరికైనా షూటీ సంతకం ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని చెప్పదైన సూచన అండి. మరి తెలుసుదాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి మరొక వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.